కాకినాడ జిల్లాలో చిన్నారి మిస్సింగ్ కేసు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తుని మండలం దొండవాక పంచాయతీలో సిహెచ్ అగ్రహారం గ్రామంలో 2 ఏళ్ల చిన్నారి సుంకరి జ్ఞానేశ్వరి అదృశ్యమైన కేసు ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. పామాయిల్ తోట ఫెన్సింగ్ తీగలకు రబ్బర్ బొమ్మలు వేలాడదీయడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ బొమ్మలు అక్కడికి ఎవరు తీసుకొచ్చారు? దీని వెనుక ఆంతర్యం ఏంటి? పోలీసులు ఏ కొనలో దర్యాప్తు చేస్తున్నారు? జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు సుంకర్ గణేష్, భవానీ పామాయిల్ తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 6న ఆడుకుంటూ కనిపించకుండా పోయింది జ్ఞానేశ్వరి. చిన్నారి అదృశ్యమైనప్పటి నుంచి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీశాఖ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పుడు ఈ రబ్బర్ బొమ్మలు చర్చగా మారాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం పోలీసులు ఈ బొమ్మలు అమర్చి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. జ్ఞానేశ్వరితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క జూన్ 9న తిరిగి వచ్చింది. ఆ తర్వాత జూన్ 12న కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. జూన్ 13న పెంపుడు కుక్క కూడా చనిపోయింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు స్పాట్ నుంచి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్లో జరుగుతున్నారు. కామేశ్వరం, ఏంటి అసలు ఆ బొమ్మలు అమర్చింది ఎవరు? అసలు ఉద్దేశం ఏంటి? ఏం చెప్తున్నారు అక్కడ? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా తుని మండలం ఏదైతే ఉందో దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో గత 12 రోజుల నుంచి కూడా పాప మిస్సింగ్ కేసు అయితే మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పాపకు సంబంధించిన అయితే మాత్రం ప్రతి అణువు కూడా పోలీసులు అయితే మాత్రం చర్చ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం గత 11 ఈరోజు 12 రోజులతో పాటు మొత్తం కూడా చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి అయితే మాత్రం ఈరోజు ఒక కొత్త కోణం అయితే ఆవిష్కరించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఉందో పాప మిస్ అయిన 16 ఎకరాల పామాయిల్ తోటకు సంబంధించి అయితే మాత్రం చుట్టూ ఫినిషింగ్ అయితే ఉంది. ఫినిషింగ్ సంబంధించి అయితే మాత్రం 2 30 ఫ్లేర్ బొమ్మలాంటి అయితే మాత్రం ఈ రోజు ఉదయం అమర్చి వెళ్లారు. అసలు ఎవరు, ఏంటి, ఈ బొమ్మలకు సంబంధించిన కథ ఏంటి అనే దాని మీద ఇది అనే కోణం మీద పోలీసులు కూడా దర్యాప్తు అయితే మొదలు పెట్టారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పాపకు సంబంధించిన తోట, ఈ పామాయిల్ తోటకు సంబంధించి ఈ ఫినిషింగ్ సంబంధించి అయితే మాత్రం ఫినిషింగ్ కి ఈ బొమ్మ చూస్తున్నాం, మనం విజువల్లో చూపిస్తున్నాం. దానికి సంబంధించి ఒక 2 30 ఫ్లేర్ బొమ్మలు అయితే మాత్రం దీనికి ఫినిషింగ్ అయితే మాత్రం అమర్చారు. పాప ఇక్కడ ఇదే ప్లేస్ లో పాప అయితే మిస్ అయింది చివరిసారిగా. ఇక్కడ నుంచే కూడా పాపకు సంబంధించిన తల వెంట్రుకలు, దానికి సంబంధించి పాపతో పాటు ఉన్న కుక్క తల వెంట్రుకలు కూడా ఎక్కడి నుంచే కూడా మిస్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇదే పాప చివరి స్పాట్ కి అయితే మాత్రం పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం ఈ స్పాట్ లో గత 12 రోజుల నుంచి కూడా మొత్తం కూడా ఈ పోలీసులు అయితే మాత్రం దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీ నేపథ్యంలో ఈ రోజు పాపకు సంబంధించిన ఈ స్పాట్ లో 2 బొమ్మలు అయితే మాత్రం 30 ఫ్లేర్ బొమ్మలు లాంటి అయితే మాత్రం అమర్చి వెళ్లారు. అసలు నిన్న కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇదే ప్లేస్ ని అయితే విజిట్ చేశారు. విజిట్ చేసిన అనంతరం కూడా మొత్తం ఈ ట్రాక్ మొత్తం కూడా ఈ 16 ఎకరాల పామాయిల్ తోటకు సంబంధించిన మొత్తం కూడా ఎస్పీ బిందు మాధవ్ తో పాటు పోలీస్ సిబ్బంది 200 మంది పోలీసులు కూడా మొత్తం ఈ పహారీ మొత్తం ఈ ఫినిషింగ్ పహారీని మొత్తం కూడా పరిశీలించారు. అప్పుడు ఈ బొమ్మలు 2 కూడా అప్పుడు లేని పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ రోజు ఈ బొమ్మలు ఈ రోజు ఉదయం కనపడడంతో మొత్తం కూడా స్థానికంగా ఒక కలకలం రేగిందని చెప్పొచ్చు. అసలు ఏంటి, నిన్న లేవు ఈ బొమ్మలు, ఈ రోజు ఏ విధంగా వచ్చే ఫినిషింగ్ అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పొచ్చు. అసలు ఎవరైనా కావాలని బొమ్మలు పెట్టారా, లేకపోతే ఏమైనా క్షుద్ర పూజలు సంబంధించి ఈ బొమ్మలు ఏమైనా అమర్చారా, క్షుద్ర మాంత్రికులు ఎవరనే కోణంలో అయితే మాత్రం దర్యాప్తు అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం పాప చివరిసారిగా మిస్ అయిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో పాప ఎక్కడి నుంచి కనిపించకుండా పోయింది. జూన్ 6వ తారీఖున ఇదే ప్లేస్లో లాస్ట్గా అయితే మాత్రం ఇక్కడ నుంచి చూడడం జరిగింది. ఇక్కడ మిస్ అయిన పాప మళ్ళీ కనిపించకుండా పోవడంతో ఇదే ప్లేస్ నుంచి అయితే మాత్రం కొన్ని నమూనాలను అయితే పోలీసులు సేకరించారు. ఈ నమూనాలకు సంబంధించి అయితే మాత్రం ఈ ఫినిషింగ్ దాటే సమయంలో కుక్కకు సంబంధించిన కొన్ని వెంట్రుకలు, ఆ పాపకు సంబంధించిన కొన్ని వెంట్రుకలు కూడా ట్రేస్ చేసినట్టయితే తెలుస్తుంది. అదే ప్లేస్లో ఈరోజు బొమ్మలో కనిపించడం అనేది ఒక కలకలాన్ని అయితే రేపింది. అంటే పాపను ఇక్కడ నుంచి ఎవరన్నా తీసుకెళ్ళిపోయారా, లేకపోతే ఇదే ప్లేస్లో ఎవరైనా మాంత్రికులు ఎవరైనా పాప రూపంలో ఈ బొమ్మల్ని ఇక్కడ పెట్టారనే కోణంలో ప్రస్తుతానికైతే చర్చ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం పోలీసులు కూడా ఈ పాప వెతకడంలో చివరిసారిగా పాపకు సంబంధించిన పాప మిస్ అయిన ప్లేస్లో పోలీసులు మాక్ డ్రిల్ అయినా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అయితే మాత్రం ఈ బొమ్మలు పెట్టారా, లేకపోతే దీనికి సంబంధించి పాపను ఎత్తుకెళ్ళిన వారు ఎవరిని బొమ్మలు అమర్చారనే కోణంలో అయితే మాత్రం పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా పోలీసు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.